వాగ్దేవి. నీవే నా నన్ను తలచినది, నీవే నా నన్ను పిలచినది. వాగ్దేవి. హాయ్ బ్రో. హే బ్రో, ఏఎన్ఆర్. ఆయన 1941లో ధర్మపత్ని అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయి ఆయన లాస్ట్ ఫిలిం మనంతో ఏఎన్ఆర్ గారి కెరియర్ ముగిసింది. టోటల్ 73 ఇయర్స్. వావ్, 73 years of a legend. All the best. థ్యాంక్ యూ బ్రో. చి 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 చ చ చ చ చ చ చ. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా దాని జిమ్మదియా కొంగు కొంగు గలిపి చూడమన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా అందమంతా చీరలోన ఉన్నది. మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి. మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి. తలదాచుకొమ్మని తావిస్తివి, తలదాచుకొమ్మని తావిస్తివి. పిల్ల దొరికింది చాలని ఇల్లాల్ని చేస్తివి. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా అందమంతా చీరలోన ఉన్నది. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో బిర్రెత్తిపోయింది కుర్రవాడికి. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో బిర్రెత్తిపోయింది కుర్రవాడికి. పిచ్చివాడనే పేరు చాటున మాటు వేసినావు, పిచ్చివాడనే పేరు చాటున మాటు వేసినావు. పిల్లగాని పెదవి మీద కాటు వేసినావు. ఏ సరి 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 సరి. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, ఏ దాని జిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది. సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి, అబ్బ సంగీతం వచ్చింది బుచ్చిబాబుకి. సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి, అబ్బ సంగీతం వచ్చింది బుచ్చిబాబుకి. తెరచాటు తొలగింది పరువానికి, తెరచాటు తొలగింది పరువానికి. అది పరబళ్ళు తొక్కుతూ పాడింది నేటికి. సరి 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 సరి. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా అందమంతా చీరలోన ఉన్నది. సరి స స స సగ స స స సమ స స స సరి 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 స. సరి స స స సగ స స స సమ స స స సరి 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 స. సరి 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 స. సరి 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 స. సరి 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 స. ఎంత పెద్ద హిట్ తెలుసా ఆ కాలంలో.
అంటే నేను కూడా పుట్టలేదు అనుకుంటా ఈ సినిమా వచ్చినప్పుడు. వాట్ అ బిగ్ హిట్, ఎక్స్ట్రాడినరీ, సూపర్ డూపర్ హిట్ సాంగ్. జడ్జెస్ ఓవర్ టు యు. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. నువ్వు దేశభక్తి గీతాల పాటలో పాడిన దేశమంటే పాటతో మొత్తం మారుమోరిపోయింది నీ పాట అంతా కూడా. మొత్తం తెలుగు వాళ్ళందరూ కూడా నీ పాటను విని ఎన్నో అభినందనలు, ఎన్నో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ ఒక్క సార్. పాటతో అందరి మనసులు దోచుకున్నావు నువ్వు. చాలా మంచి పేరు వచ్చింది. ఆ పేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు అని అర్థమవుతోంది. చాలా మంచి పాట పాడావు. చాలా బాగుంది పాట అంతా కూడా. నువ్వు పాడుతున్నట్టుగా కాకుండా వెనకాల నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ ఇద్దరు ఒక నాట్యం ఆడుతున్నట్టుగా అనిపించింది. అంత ఉత్సాహంగా అనిపించింది పాట. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడు. మళ్ళీ సరిసరి అనడం రెండో చరణంలోను మూడో చరణంలో సరిసరి మార్చి అనడం కూడా చాలా బాగుంది. చెంగావి అంటే అర్థం ఏంటి? అంటే అది రే రామ్, చెంగావి అంటే లేత ఎరుపు రంగును చెంగావి అంటారు. ఓకే సార్. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. August 15th నువ్వు పాడిన పాట, పోస్కార్ పాట ఎంత వరల్డ్ వైడ్ వైరల్. థ్యాంక్ యూ సార్. నీకెవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా ఆ పాట గురించి? చాలా మా గ్రాండ్ పేరెంట్స్, ఇంకా సిబ్లింగ్స్, మా కజిన్స్ అందరు చూసి, ఇంకా రిలేటివ్స్ అందరు చూసి చాలా ప్రౌడ్గా ఉన్నారు. ఆహా, ప్రౌడ్ అయ్యారు. ఇంకా చాలా బాగా పాడమని ఏడ్చేశారు మా అమ్మమ్మ, నాన్నమ్మ. ఏడ్చేశారా? వావ్, వి ఆర్ ఆల్సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ వాగ్దేవి. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈరోజు కూడా చాలా బాగా పాడావు. అది అది నాకు చాలా ఫేవరెట్. ఏ శృతిలో పాడేది? ఏ Yes, sir. మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి. ఆహా. మెరుపల్లే వచ్చింది. అది ఎంత క్లీన్ గా పాడుతున్నావు అంటే అది ఇలా ఒకే కన్సిస్టెంట్ గా కొడుతుంది. అలా కీ అన్ని చరణాల్లో నువ్వు ఆ కీ మాత్రం పర్ఫెక్ట్ కీలో పాడావు. థ్యాంక్ యూ సార్. ఏఎన్ఆర్ గారు ఎన్ని సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయో, మ్యూజికల్ గా ఎంత ఆనందం పంచిపెట్టారో. ఆ సినిమాలో 6 పాటలు ఉంటే 6 పాటలు సూపర్ హిట్లే. అలాగే ఈ చెంగావి రంగు చీర అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. చాలా బాగా పాడావు నాన్న. Thank యాజ్ you, యూజువల్ ma'am. చాలా బాగా పాడావు. నీకు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటంటే కొంచెం ఒదుగు కావాలి వాయిస్ లో. యూ హ్యావ్ టు ఆల్సో కంట్రోల్ యువర్ వాయిస్ కపుల్ ఆఫ్ ప్లేసెస్. ఓకే. అది స్ట్రైట్ గా కొట్టినట్టు కొన్ని పాటలు ఉండాలి, కొన్ని పాటలకి ఒదుగు కావాలి కొన్ని చోట్ల. ఓకే, సో దాని గురించి మనం శ్రద్ధ పెడదాం, అది ప్రాక్టీస్ చేద్దాము. బట్ అప్పటి వరకు కూడా ఈ పాట అయితే అనదర్ సూపర్ హిట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితులు, నాకన్నా సీనియరు. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కన్ను కొట్టకే. అదిరే కాలమే జీవితం, మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు ఉన్న అనుబంధంలో ఏంటంటే నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు, భామని నేను, ఇద్దరం ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని, సన్నరైక విర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పుంజుకుపోయి. అందమైన పామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కళ్ళకొచ్చింది, నా మనసంతా
తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసావమ్మా. అయ్యో రామ ఈ పామ బలముద్దొస్తున్నదే. అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ముందే నీకోసం. మనల్ని ఎవడ్రా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము. దాచి పెడతాను నా సర్వము. కండ పెట్టరో కన్ను కొట్టరో. ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నావు ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి. అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ముదిరే. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో యకా యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం. ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.